పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక్క క్షణం మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. ఎందుకంటే మీరు ఈరోజు ఎంత కాలముగా ఎదురు చూస్తున్నా, ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు కార్చినా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీకు సమాధానము ఆలస్యమవుతున్నట్టు కనిపించవచ్చు. కానీ దేవుని నిశ్శబ్దము ఆయన లేడని అర్థము కాదు. మీరు చూడలేని చోట ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు ప్రేమపూర్వక స్వాగతం. రోజంతా మీరు మోసుకొచ్చిన అలసటతో, ఆలోచనలతో, బాధలతో, చెప్పలేని ప్రశ్నలతో మీరు ఈ వాక్యము వింటూ ఉండవచ్చు. కానీ ఈ రాత్రి మీరు ఒంటరిగా లేరు. మీతో దేవుడున్నాడు. మీ కన్నిటిని చూసే దేవుడున్నాడు. మీ ప్రార్థనను వినే దేవుడున్నాడు. మీ హృదయంలో ఎవరికి చెప్పలేని మాటలను కూడా తెలిసిన దేవుడున్నాడు. ఈ రాత్రి మనం ఒక విశ్వాస ప్రకటన చేద్దాం. నా పరిస్థితి మారకపోయినా నేను దేవుని నమ్ముతాను. నా ప్రార్థనకింకా సమాధానం రాకపోయినా నేను ప్రార్థించడం ఆపను. నా కళ్ళకు మార్గము కనిపించకపోయినా నా దేవునికి మార్గము తెలుసు. నా బలము తగ్గిపోయినా క్రీస్తులో నా ఆశ తగ్గిపోదు. నా సమయము కాదు, దేవుని సమయము పరిపూర్ణమైనది. ప్రియులారా, ఈ రాత్రి మనము విశ్వాస ప్రకటనలు చేద్దాం. నా పరిస్థితి మారకపోయినా నేను దేవుని నమ్ముతాను. నా ప్రార్థనకింకా సమాధానము రాకపోయినా నేను ప్రార్థించడము ఆపను. నా కళ్ళకు మార్గము కనిపించకపోయినా నా దేవునికి మార్గము తెలుసు. నా బలము తగ్గిపోయినా క్రీస్తులో నా ఆశ తగ్గిపోదు. నా సమయము కాదు, దేవుని సమయము పరిపూర్ణమైనది. ప్రియులారా, ఈ మాటలను మీ హృదయంలో నెమ్మదిగా చెప్పుకోండి. నేను విశ్వాసము కోల్పోను. నా దేవుడు నమ్మదగినవాడు. నా ప్రార్థన వృధా కాదు. నా నిరీక్షణ వృధా కాదు. దేవుని సమయము వచ్చినప్పుడు నాకు సమాధానం వస్తుంది. ఈ సందేశము మీ జీవితానికి ఉపయోగపడితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆత్మీయ బైబిల్ ఆధారిత సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాత్రి మీరు కేవలము ఒక వాక్యాన్ని వినడం లేదు, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని ఉంచుకుంటున్నారు. ప్రియులారా, వాక్య ధ్యానము ప్రారంభించే ముందు ఒక విషయము గుర్తుంచుకోండి. ఈ రాత్రి మీ ప్రార్థనలో మీరు ఒంటరిగా మాట్లాడటము కాదు, మీరు ప్రేమించే తండ్రితో మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి వచ్చిన మీ ప్రార్థనకు విలువ ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి ఇదిగో మీ పాద సన్నిధికి వస్తున్నాం. రోజంతా మమ్మల్ని వెంటాడిన ఆలోచనలను మీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. మాకు అర్థము కాని పరిస్థితులను నీకు అప్పగిస్తున్నాం. ఆలస్యమైన సమాధానాలను నీ చేతుల్లో పెడుతున్నాం. మా భయాన్ని తీసుకొని నీ సమాధానాన్ని మాకు దయచేయండి. మా అలసటను తీసుకొని నీ బలాన్ని మాకు దయచేయండి. అయ్యా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇప్పుడు ఈ రాత్రి మన సందేశానికి హృదయము అయిన దేవుని వాక్యాన్ని వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలను మనము గమనించినట్టయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఈ 2 వచనాలు చిన్నవిగా కనిపించిన ఒక అలసిపోయిన విశ్వాసికి ఇవి ఆకాశము నుండి వచ్చిన బలమైన స్వరము లాంటివి. ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే ఏమిటి? నీవిప్పటి వరకు దేవునితో నడిచిన విశ్వాసాన్ని మధ్యలో వదిలిపెట్టవద్దు. ప్రార్థనకు
సమాధానము ఆలస్యమైందని ప్రార్థనను వదిలిపెట్టవద్దు. పరిస్థితులు వ్యతిరేకంగా మారాయని దేవుని మంచితనాన్ని అనుమానించవద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక రచయిత ఎవరో ఖచ్చితంగా మనకు తెలియదు. తొలి క్రైస్తవ సాంప్రదాయాల్లో వివిధ పేర్లు ప్రస్తావించబడిన బైబిల్ స్వయముగా రచయిత పేరును వెల్లడించదు. అయితే ఈ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిందో దాని సందేశము ద్వారా స్పష్టమవుతుంది. క్రీస్తును విశ్వసించిన, ఒత్తిళ్లు, బాధలు, అవమానాలు, నష్టాలు ఎదుర్కొంటున్న విశ్వాసులను వారి విశ్వాసములో స్థిరముగా నిలబెట్టడానికి ఈ మాటలు రాయబడ్డాయి. 10వ అధ్యాయము 32వ వచనము నుండి మనము ముందుకు వెళితే, వారు గతములో వెలుగును పొందిన తర్వాత ఎన్నో బాధలను సహించిన విషయాన్ని రచయిత గుర్తు చేస్తాడు. వారు నిందలను, శ్రమలను భరించారు. కొందరు బంధించబడిన వారితో కలిసి నిలబడ్డారు. తమ ఆస్తులు దోచబడినప్పటికీ తమకు శాశ్వతమైన మెరుగైన ఆస్తి ఉందని తెలిసి సంతోషముగా సహించారు. అంటే 35వ వచనములోని ధైర్యమును విడిచిపెట్టకుడి అనే మాట ఒక సౌకర్యవంతమైన జీవితములో చెప్పబడిన మాట కాదు. ఇది బాధ మధ్యలో చెప్పబడిన మాట, కన్నీటి మధ్యలో చెప్పబడిన మాట, ఆలస్యము మధ్యలో చెప్పబడిన మాట, విశ్వాసము పరీక్షింపబడుతున్న సమయంలో చెప్పబడిన మాట. అందుకే 36వ వచనము చెబుతుంది, సహనము మీకు అవసరము అని. ఇక్కడ మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యము కనిపిస్తుంది. దేవుని వాగ్దానము నిజమైనదే, కాని వాగ్దానాన్ని పొందే ప్రయాణములో సహనము అవసరము. దేవుని సమయము మన సమయముతో ఎప్పుడు సరిపోలకపోవచ్చు. మనమిప్పుడే అంటాము, దేవుడు సరైన సమయంలో అంటాడు. అది నిరాకరణ కాదు, అది దేవుని జ్ఞానము. ప్రియులారా, మీ సమాధానము ఆలస్యమవుతుందని అనిపించినా ఈ రాత్రి మీ విశ్వాసాన్ని మాత్రము ఆలస్యము చేయకండి. మీరెన్నో నెలలుగా ఉద్యోగము కోసము ప్రయత్నిస్తున్నారా? ప్రతి ఉదయము ఆశతో లేచి ప్రతి సాయంత్రము నిరాశతో పడుకుంటున్నారా? ప్రభువా, ఇంకెంత కాలము అని అడుగుతున్నారా? దేవుని వాక్యము సెలవిస్తుంది, ధైర్యమును విడిచిపెట్టవద్దు అని. మీ కుటుంబంలో సమస్య ఉందా? మీరెంత మాట్లాడినా మార్పు కనిపించడం లేదా? మీరు ప్రేమించే వ్యక్తి దేవునికి దూరముగా వెళ్ళిపోయాడా? ఒకప్పుడు కలిసి ప్రార్థించిన కుటుంబము ఇప్పుడు మాటలతోనే గాయపడుతుందా? ఈ రాత్రి గుర్తుంచుకోండి, మీరు నియంత్రించలేని మనుషులను దేవుని చేతుల్లో ఉంచవచ్చు. మీ కప్పులు ఉన్నాయా? బిల్లులు ఎలా చెల్లించాలో తెలియడం లేదా? బ్యాంకు ఖాతాను చూసినప్పుడు భయము వేస్తుందా? రేపటి ఖర్చు గురించి ఈ రాత్రే ఆందోళన చెందుతున్నారా? దేవుడు మీ బాధ్యతలను తేలికగా తీసుకోమని చెప్పడము కాదు, కాని ఆ బాధ్యతల మధ్య మీ హృదయాన్ని భయానికి అప్పగించవద్దని చెబుతున్నాడు. జాగ్రత్తగా పనిచేయండి, జ్ఞానముతో నిర్ణయాలు తీసుకోండి, అవసరమైన సహాయము పొందండి. కాని మీ భవిష్యత్తును భయానికి అప్పగించవద్దు. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏడుస్తున్నారా? వారు ఏ మార్గంలో నడుస్తారో అని భయపడుతున్నారా? మీకు తెలియని రేపటి గురించి ఈ రాత్రి మీ మనసు పరిగెడుతుందా? మీ పిల్లలపై మీకున్న ప్రేమ కంటే దేవునికున్న ప్రేమ చాలా గొప్పది. అదే మీకు ఈ రాత్రి విశ్రాంతినివ్వాలి. కొన్నిసార్లు మనం ప్రార్థనలో దేవునికి సమస్యనిస్తాము, కానీ కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని మన చేతుల్లోకి తీసుకుంటాం. ప్రభువా, ఇది నీదే అని చెప్పి వెంటనే కానీ ఏమవుతుంది అని ఆలోచించడం ప్రార్థిస్తాం. విశ్వాసమంటే సమస్య లేదని నటించడము కాదు, సమస్యను చూసినా దేవుడు పెద్దవాడని నమ్మడం. విశ్వాసమంటే కన్నీళ్లు రావని కాదు, కన్నీటితోనే దేవుని వైపు చూడటం. విశ్వాసమంటే భయము ఎప్పుడు ఉండదని కాదు, భయము వచ్చినప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పడం. ఈ రాత్రి మీరొక విషయము తెలుసుకోవాలి. దేవుడు మీ జీవితంలోని ఖాళీ స్థలాలను కూడా చూస్తున్నాడు.
మీకు కనిపించని తలుపు వెనక దేవుడు పని చేయగలడు. మీకు వినిపించని ప్రార్థనకు సమాధానము సిద్ధము చేయగలడు. మీరు మూసివేయబడినదిగా చూస్తున్న మార్గములో దేవుడు నూతన మార్గాన్ని తెరవగలడు. కొన్ని విత్తనాలు నేలలో పడిన వెంటనే మొక్కగా కనిపించవు. రైతు విత్తనము వేసిన తర్వాత ప్రతిరోజు నేలను తవ్వి ఏమైంది అని చూడడు. అతను నీరు పోస్తాడు, సంరక్షిస్తాడు, సమయాన్ని ఎదురుచూస్తాడు. నేల పై భాగములో ఏమీ కనిపించకపోయినా నేల క్రింద జీవం పని చేస్తూనే ఉంటుంది. అలాగే మీ ప్రార్థన కూడా కావచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీకేమీ కనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఏమీ చేయడం లేదని అర్థము కాదు. ప్రియులారా, సమయంలో ఒక చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న పట్టణములో నివసించే ఒక కుటుంబము గురించి ఒక కథను ఊహించండి. ఆ కుటుంబంలో తండ్రి ఎన్నో సంవత్సరాలు ఎన్నో చిన్న వ్యాపారాలు నడిపేవాడు. ఆ వ్యాపారంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అనుకోకుండా వ్యాపారము తీవ్రముగా నష్టపోయింది. అప్పులు పెరిగాయి. ఇంట్లో సంతోషము లేకుండా పోయింది. పిల్లలు వారి తల్లిదండ్రుల ఆందోళనను గమనించారు. ఆ తండ్రి ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ప్రార్థించేవాడు. ప్రభువా, నాకు మార్గము కనిపించడం లేదు, కాని నీకు మార్గము తెలుసు అని ప్రార్థించేవాడు. ఒక రాత్రి అతని భార్య అతని దగ్గరికి వచ్చి, అయ్యా, మన పరిస్థితి మారకపోయినా మన ప్రార్థన మారకూడదు అని చెప్పింది. ఆ మాట అతని హృదయంలో నిలిచిపోయింది. మరుసటి రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన భయాన్ని ఆధారము చేసుకొనక జ్ఞానముతో తన వ్యాపారాన్ని తిరిగి పరిశీలించాడు. అవసరం లేని ఖర్చులను తగ్గించాడు. ఒక పాత పరిచయస్తునితో మాట్లాడాడు. అతనికి ఒక చిన్న పని అవకాశము వచ్చింది. మొదట పెద్ద పరిష్కారము కాదు, కాని అదే అవకాశము తర్వాత మరొక అవకాశానికి తలుపైంది. కొన్ని నెలల్లో పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభించాయి. ఆ కుటుంబము తర్వాత వెనక్కి చూసినప్పుడు వారొక గొప్ప విషయాన్ని గ్రహించారు. దేవుడు వారి సమస్యను ఒక్క రాత్రిలో తొలగించలేదు, కానీ ప్రతిరోజు వారికి అవసరమైన కృపనిచ్చాడు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ఒక్కసారిగా మార్పు కోరుతాం, కానీ దేవుడు మనలను ప్రతిరోజు తన కృప ద్వారా నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ కుటుంబానికి వచ్చిన మార్పు కేవలము ఆర్థిక పరిస్థితుల్లో కాదు, వారి భయము విశ్వాసంగా మారింది. వారి సంభాషణలో ప్రార్థన తిరిగి వచ్చింది. పిల్లలు దేవునిపై ఆధారపడటము నేర్చుకున్నారు. అదే దేవుని పని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు కావలసింది కేవలం ఒక సమాధానము కాదు. సమాధానము వచ్చేలోపు దేవునితో మరింత దగ్గరగా నడిచే హృదయం కూడా కావాలి. మీరెదురు చూస్తున్న సమయంలో దేవుడు మిమ్మల్ని సిద్ధము చేస్తూ ఉండవచ్చు. మీరు అడుగుతున్న తలుపు తెరవకముందే దేవుడు మీలో నూతన బలాన్ని నిర్మిస్తుండవచ్చు. మీరు కోరుతున్న ఆశీర్వాదము రాకముందే దానిని మోయగల విశ్వాసాన్ని దేవుడు మీలో పెంచుతూ ఉండవచ్చు. అందుకే ఈ రాత్రి మీకు నేను చెప్పే మాట ఇదే: విశ్వాసాన్ని కోల్పోకండి. మీ ప్రార్థనను వదలకండి. మీ ఆశను వదలకండి. క్రీస్తును వదలకండి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం మనకు గుర్తు చేస్తుంది, సహనము మీకు అవసరము అని. అయితే సహనం అంటే చేతులు ముడుచుకొని ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. దేవుని చిత్తాన్ని చేస్తూ, ఆయన వాగ్దానాన్ని నమ్ముతూ, ఆయన సమయాన్ని ఎదురు చూడటం. అందుకే ఈ రాత్రి మనము ప్రార్థనలోనికి ప్రవేశించే ముందు మనలను మనము ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ హృదయాన్ని దేవుని వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయ్యా, యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాము నైనా. అయ్యా, మా హృదయాలు మీకు పూర్తిగా తెలుసు. మేము ఇతరులకు చెప్పలేని
విషయాలు మీకు తెలుసు. మేము దాచుకున్న కన్నీళ్లు మీకు తెలుసు. మేము పలుకని ప్రశ్నలు మీకు తెలుసు. రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు మా మనసులో తిరిగే ఆలోచనలు మీకు తెలుసు. తండ్రి, రాత్రి మొదటగా మా విశ్వాసాన్ని బలపరచండి. నేనెందుకు అని అడిగిన చోట దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పే కృపను మాకు దయచేయండి. ఇంకెంత కాలము అని ఏడ్చిన చోట దేవుని సమయము వస్తుంది అని నిరీక్షించే సహనాన్ని దయచేయండి. ఇదెప్పటికీ మారదు అని అనుకున్న చోట నీ సార్వభౌమత్వాన్ని గుర్తించే విశ్వాసాన్ని మాకు దయచేయండి. అయ్యా, మేము ఈ రాత్రి మా భారాలను మీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ రాత్రి ముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాద సన్నిధికి తెస్తూ ఉంటుండగా బిడ్డలకు మీరు తోడుండండి తండ్రి. వారి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయండి తండ్రి. అయ్యా, వారి ప్రతి ఆలోచన పవిత్రంగా ఉండునుగాక. వారి నిర్ణయాల్లో జ్ఞానముండునుగాక. వారి హృదయంలో విశ్వాసముండునుగాక. వారి నిద్రలో ప్రశాంతత ఉండునుగాక. వారి రేపటిలో ఆశ ఉండునుగాక. అయా, నీ దూతలు నీ చిత్తానుసారముగా మమ్మల్ని కాపాడునుగాక. దేవా, మేము ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. మేము విశ్వాసాన్ని కోల్పం. మేము మా ప్రార్థనను ఆపము. మేము నీ వాక్యాన్ని విడిచిపెట్టము. మేము నిన్ను వదలము. దేవా, మేము మీ సమయము కొరకు ఎదురుచూస్తాం. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడవు. కాబట్టి తండ్రి, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మాలో కలిగించుమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విశ్వాసాన్ని బలపరుచుకునడానికి క్రింద ఉన్న కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ ప్రార్థన అవసరమైన కనీసం ముగ్గురితో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ రాత్రి దీన్ని షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే దేవుని చేతిలోని నీ భవిష్యత్తు సురక్షితం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములోని మరో శక్తివంతమైన సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆయన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.